ఛానల్ మెకానికల్ ఇంజనీరింగ్ మేడ్ సింపుల్. సో మనం ఏపీపీఎస్సి అదే టీఎస్పీఎస్సి ఏఈ ఎగ్జామ్ మున్సిపల్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ గురించి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి సిలబస్ డిస్కస్ చేస్తున్నాం కదా మనం. ఇంతకుముందు మనకు హైడ్రాలిక్స్ డిస్కస్ చేసాము, ఇప్పుడు హైడ్రాలిక్ మిషనరీ గురించి డిస్కస్ చేద్దాము. హైడ్రాలిక్ మిషనరీ లోపల ఇంపాక్ట్ ఆఫ్ జెట్. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ జెట్ లోపల జెట్ అంటే ఏంటి బేసికల్గా? సో ఇట్ ఈస్ ద వాటర్ ఫ్లో ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ఎ నాజిల్, దట్స్ కాల్డ్ జెట్. జెట్ యొక్క పర్పస్ ఏంటంటే దాని కైనెటిక్ ఎనర్జీ ఇంప్రూవ్ చేయడానికి. అలా చేసినప్పుడు ఏంటంటే అది ఏదైతే బాడీ మీద స్ట్రైక్ చేస్తుందో ఇట్ విల్ ట్రై టు ప్రొడ్యూస్ పవర్ బై మూవింగ్ ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద జెట్స్ లోపల మనకి ఏంటంటే మనకు 3 చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఇప్పుడు మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఒకటి, తర్వాత ఇంకోటి ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ఫ్లూయిడ్ ఒకటి, తర్వాత పవర్ ప్రొడ్యూస్ బై ద జెట్ ఒకటి. సో దీనికి ఏంటంటే 3 ఫార్ములాలు ఉంటాయి. ఒకటేమో మాస్ ఫ్లో రేట్ ఏమో మనకు రో ఏవి అనే ఫార్ములా నుంచి వస్తుంది. మాస్ ఫ్లో రేట్ అంటే m డాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి. రో అంటే డెన్సిటీ ఇన్ కేజీ పర్ మీటర్ క్యూబ్, ఏ అంటే ఏరియా ఫ్లో, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ π/4d² ఇంటూ వి అంటే వెలాసిటీ ఆఫ్ ఫ్లో. సో మనకి ఏమొస్తుంది కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఎంత అవుతుంది మనకి కేజీ పర్ సెకండ్ వచ్చేసింది, అంటే మాస్ ఫ్లో రేట్ వచ్చేసింది. దాన్ని మనం v తోటి మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది కేజీ పర్ సెకండ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటి రో ఏ వి స్క్వేర్, అంటే ఏమవుతుంది కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఏంటి మనకు న్యూటన్స్, అంటే ఫోర్స్ వచ్చింది అన్నట్టు. దాన్ని మళ్ళొకసారి రో ఏ వి క్యూబ్, అంటే మళ్ళొకసారి v తోటి మల్టిప్లై చేసి మనకి ఏమొస్తుంది, ఆల్రెడీ మనకు న్యూటన్ వచ్చేసింది, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసింది, అంటే న్యూటన్ వచ్చింది, ఇంటూ మీటర్ పర్ సెకండ్. అంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి జౌల్స్ పర్ సెకండ్. జౌల్స్ పర్ సెకండ్ అంటే ఏంటి వాట్ అన్నట్టు. సో మనకేంటి m డాట్ ఈజ్ ఈక్వల్ టు రో ఏవి, f ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి స్క్వేర్, p ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి క్యూబ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. సో దీంట్లో ఖచ్చితంగా క్వశ్చన్ పడిపోవచ్చు. మీకు వ్యాలిడ్ డేటా ఇస్తాడు, రో ఇస్తాడు, ఏ ఇస్తాడు, డయామీటర్ ఆఫ్ ద జెట్ ఫ్లో ఇస్తాడు, తర్వాత వి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనకి ఈ 3 పారామీటర్స్ కనుక్కోవచ్చు. సో ద ఎఫెక్ట్ ఆఫ్ జెట్ ఫ్లో ఆర్ ద ఫోర్స్ క్రియేటెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో కొన్ని ఫార్ములా ఉన్నాయి, బేసిక్ ఫార్ములా ఉన్నాయి, చూసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్. టర్బైన్ అంటే ఏంటి? హైడ్రాలిక్ టర్బైన్స్ ఆర్ బేసికలీ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద హైడ్రాలిక్ పవర్. అంటే మనకు హైట్ లోపల వాటర్ను చాలా హైట్ వరకు వాటర్ను స్టోర్ చేసి ఆ కింద టర్బైన్ పెట్టేసి ఆ వాటర్ను ఏది పెన్ స్టాక్ ద్వారా ఆ టర్బైన్ యొక్క బ్లేడ్స్ మీద ఇంపించేటట్టు చేస్తారు. సో బై డూయింగ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, సో ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ ద టోటల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు kinetic ఎనర్జీ. దిస్ kinetic ఎనర్జీ, ద ఫ్లూయిడ్ స్ట్రీమ్ హ్యావింగ్ kinetic ఎనర్జీ ఇంపింజెస్ ద బ్లేడ్స్ ఆఫ్ ద టర్బైన్ అండ్ జనరేట్ ద హైడ్రాలిక్ పవర్. సో వీటికి సంబంధించి మనకు హైడ్రాలిక్ టర్బైన్కి సంబంధించిన వరకు మనకేంటంటే పెల్టాన్ వీల్ ఒకటి, ఇప్పుడు మనకు క్లాసిఫికేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి మనకు యాక్సియల్ ఫ్లో టర్బైన్, రేడియల్ ఫ్లో టర్బైన్, హై హెడ్ టర్బైన్, లో హెడ్ టర్బైన్, మీడియం హెడ్ టర్బైన్, తర్వాత రియాక్షన్ టర్బైన్, ఇంపల్స్ టర్బైన్. ఇంపల్స్ టర్బైన్లో ఏంటి మనకు బేసిక్గా టోటల్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్ ఇస్ కెనెటిక్, కానీ రియాక్షన్ టర్బైన్ లోపల ఇట్ ఈస్ కెనెటిక్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ ఎనర్జీ. ఈ రెండు మనకు పవర్ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు. ఇదొకటి. దీంట్లో మనకి ఏంటంటే పెల్టన్ వీల్ లోపల కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అంటే మనకు ఏది మన ఫోర్స్ ప్రొడ్యూస్డ్, తర్వాత ఇంకోటి పవర్, తర్వాత ఎఫిషియన్సీ, ఇవన్నీ ఉన్నాయి. వీటి ఒక ఈక్వేషన్స్ ఒకసారి కేర్ఫుల్గా చూసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైన్. ఫ్రాన్సిస్ టర్బైన్ ఏంటండి? అది దీంట్లో 2 రకాలు ఉంటాయి మనకు. ఇది ఫ్రాన్సిస్ టర్బైన్ అనేది బేసిక్గా రియాక్షన్ ఫ్లో టర్బైన్. దాంట్లో ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్, అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ 2 ఉంటాయి. దీంట్లో కూడా కన్సర్న్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది మన బేసికల్గా ఏంటంటే మనకు దీంట్లో వెలాసిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వెలాసిటీ ట్రయాంగిల్స్ మనం డ్రా చేస్తాము దీని లోపల. ఏది మన రియాక్షన్ టర్బైన్ లోపల ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఒకటి, అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఒకటి. సో మనకు విల్లు వెలాసిటీ ఒకటి, టాంజెన్షియల్ వెలాసిటీ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటి మనకు వాటర్ వెలాసిటీ ఒకటి, అబ్సల్యూట్ వెలాసిటీ ఒకటి. సో వీటితోటి మనకు ఈ యొక్క ట్రయాంగిల్స్ లోపల ఇన్లెట్ ట్రయాంగిల్, అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి మనకు ఏది మన VW కంపోనెంట్ అంటే విల్లు కంపోనెంట్ యొక్క డిఫరెన్స్ను దీంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు U తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకు ఫోర్స్ వస్తుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇది కరెక్ట్గా పారామీటర్ ఏందో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. కెప్లాన్ టర్బైన్ ఏంటి? కెప్లాన్ టర్బైన్ ఏంటంటే ఇదేమో ఫ్రాన్సిస్ టర్బైన్ ఏమో రేడియల్ ఫ్లో ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. సో మన కెప్లాన్ టర్బైన్ ఏంటంటే యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెల్టాన్ వీల్ ఏమో ఇంపల్స్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్ ఏమో ఇన్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ఆర్ అవుట్వర్డ్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. తర్వాత కెప్లాన్ టర్బైన్ వచ్చేసి ఇట్ ఈస్ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. దాంట్లో కూడా ఒక చిన్న 2 ఫార్ములాలు ఉన్నాయి. ఒకటేమో డిశ్చార్జ్కి ఒకటి ఉంది, తర్వాత ఇంకొకటి పవర్ ప్రొడ్యూస్కి ఇది ఇంకో ఉంటుంది. ఈ 2 ఫార్ములాలు ఒకటి చూసేసుకోండి, ఎందుకంటే దాంట్ లోపల కన్స్ట్రక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు కెప్లాన్ టర్బైన్ లోపల. ఓకే, సో
నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్, పవర్ అండ్ ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీకి వచ్చేస్తే మనం ఇంతకుముందు అనుకున్నా మనకు వర్క్ వచ్చేస్తుంది, తర్వాత పవర్ వచ్చేస్తుంది. బేసిక్స్ దాని గురించి డిస్కస్ చేసాం కదా. ఎఫిషియన్సీస్ కూడా మనం చూసుకోవాలి. ఎఫిషియన్సీ వచ్చేసి మనకి ఏమున్నాయి, 3 రకాల ఎఫిషియన్సీ ఉంటాయి. ఒకటేమో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ, రెండవది ఓవరాల్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. ఓకే, సో వీటిని మల్టిప్లికేషన్ మనకి ఏమొస్తుంది, ఎన్ ఓవరాల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ హైడ్రాలిక్ ఇంటూ ఎన్. ఒక ఫార్ములా ఉంది చూడండి, అదొకసారి చూసుకోండి జాగ్రత్తగా, సరిపోతుంది. ఎఫిషియన్సీస్, ఓకే, ఫ్రాన్సిస్ టర్బైన్, తర్వాత కెప్లాన్ టర్బైన్, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టర్బైన్స్. ఈ టర్బైన్కు వాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్, ఈ 3 టర్బైన్స్కు బేసిక్ డిఫరెన్స్ ఏముంది. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, ఏంటి మనకు ఈ రియాక్షన్ ఫ్లో టర్బైన్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటి ఇంపల్స్ టర్బైన్ ఒకటి. వీటి యొక్క బేసిక్ డిఫరెన్స్ ఒకటి కేర్ఫుల్గా స్టడీ చేయండి, సరిపోతుంది. తర్వాత ఇంకోటి గవర్నింగ్ ఆఫ్ టర్బైన్. గవర్నింగ్ ఎందుకు యూజ్ చేస్తాం మనం బేసికల్గా అంటే లోడ్ని బట్టి మనకు స్పీడ్ మారాలి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైనా సపోజ్ పవర్ జనరేషన్ ఉంది, పవర్ ఏది హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ లోపల పవర్ జనరేట్ అవుతుంది. సో మనకు ఎప్పుడైతే హైడ్రాలిక్ పవర్ జనరేట్ అవుతుందో మనకు లోడ్ పెరగవచ్చు, అంటే కన్జంప్షన్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. దాన్ని బట్టి ఈ టర్బైన్ యొక్క స్పీడ్ను మనం పెంచడము తర్వాత తగ్గించడం చేసేస్తాం అన్నట్టు. సో వీటి లోపల ఈ గవర్నింగ్ లోపల మనకి ఏంటంటే మన చాలా 3 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఒకటేమో పవర్ ప్రొడ్యూస్డ్ ఈజ్ కూడా మనకు తెలుసు కదా, గామా QH/1000. గామా అంటే ఏంటి, స్పెసిఫిక్ వెయిట్ అంటే 9810 Nm/m³. క్యూ అంటే డిశ్చార్జ్ ఇన్ m³/s. హెచ్ అంటే హెడ్ అండర్ విచ్ ద టర్బైన్ ఈజ్ వర్కింగ్. ఇంకోటి మెకానికల్ ఎఫిషియన్సీ, ఇదే మనం ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకి ఏంటంటే ఎన్ హైడ్రాలిక్ ఇంటూ ఎన్ మెకానికల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఓవరాల్. అంటే మెకానికల్ ఎఫిషియన్సీ ఇంటూ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ ఎఫిషియన్సీ. దీని లోపల మనకు పవర్ గురించి ఇంకో ఫార్ములా చూసాం కదా, గామా QH/1000 kW. అట్లానే ఇంకా వేరే ఎఫిషియన్సీ కూడా ఫార్ములాస్ ఉన్నాయి, ఒకసారి చూసేసుకోండి. తర్వాత ఏంటంటే ఇదే ఇప్పుడే అనుకున్నాం కదా మనం గవర్నింగ్ ఆఫ్ టర్బైన్స్. గవర్నింగ్ అంటే ఏంటంటే ఇక 3 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి, GH/n²d², Q/n/d³, తర్వాత P/ρn³ d⁵. D అంటే సైజ్ ఆఫ్ ద టర్బైన్, P అంటే పవర్, N అంటే స్పీడ్, తర్వాత Q అంటే డిశ్చార్జ్. ఓకే, సో మనం అన్ని కనుక్కున్నాం కదా, Q/n/d³. ఓకే, ఈ పారామీటర్స్ చాలా అంటే మనకి ఏంటంటే డిశ్చార్జ్ వర్సెస్ ఎఫిషియన్సీ, ఓకేనా, డిశ్చార్జ్ వర్సెస్ హెడ్, డిశ్చార్జ్ వర్సెస్ స్పీడు, వీటి యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఉన్నాయి. వాటి యొక్క వేరియేషన్ ఎట్లా ఉంటుందో చూసుకోండి, ఖచ్చితంగా వీటి లోపల మీకు క్వశ్చన్ పడిపోతుంది. సో మనకు 2 టర్బైన్స్ యొక్క టర్బైన్ యొక్క పర్ఫార్మెన్స్ కంపేర్ అయ్యి ఏం చేస్తాం, ఈ పారామీటర్స్ అయితే ఉన్నాయో Q/n/d³ ఒకటి, GH/n²d² ఒకటి, తర్వాత హెచ్ అంటేనేమో హెడ్, తర్వాత P/ρn³ d⁵. సో వీటిని ఏం చేస్తాం, 2 ఈక్వేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, GH1/n1d1² ఈజ్ ఈక్వల్ టు GH2/n2d2². సో సేమ్ టర్బైన్ అయినప్పుడు ఏంది, డి సేమ్ ఉంటుంది కాబట్టి మనకు జీజీ క్యాన్సిల్ అయిపోతుంది. సో H/n1² ఈజ్ ఈక్వల్ టు H1/n1² ఈజ్ ఈక్వల్ టు H2/n2². సో ఇట్లానే మిగిలిన 2 ఈక్వేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అండ్ ఇట్స్ లేఅవుట్ అంటే ఏం లేదండి, చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. ఏమో మనకి ఏంటంటే రిజర్వాయర్ లోపల వాటర్ స్టోర్ చేసేటప్పుడు దానికి ఎక్కడైతే కింది లెవెల్ లోపల ఒక పెద్ద లాంగ్ పైప్ పెట్టేస్తాడు, దాన్ని పెన్ స్టాక్ అంటాము. దాని ద్వారా చాలా బిగ్ డయామీటర్ ఉంటుంది అది. ఓకే, మీకు నిజంగా ఒక హైడ్రాలిక్ పవర్ స్టేషన్కి వెళ్ళి చూస్తే యూ విల్ రియల్లీ థ్రిల్ టు సీ దట్ యాక్చువల్గా. సో దాని ద్వారా తీసుకెళ్ళిపోయి ఆ యొక్క టర్బైన్ యొక్క బ్లేడ్స్ మీద వెరీ హై ఫోర్స్ తోటి ఇంపించేటట్టు చేసేస్తాడు అన్నట్టు. సో దీనిలో ఒక నెట్ హెడ్ అని, తర్వాత కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకంటే బేసికల్గా పెన్ స్టాక్ లోపల కొంత హెడ్ లాస్ ఉంటుంది కదా. సో టోటల్ హెడ్ అండర్ విచ్ ద టర్బైన్ ఈజ్ వర్కింగ్ మైనస్ HF అంటే ఫ్రిక్షన్ లాస్ త్రూ పెన్ స్టాక్, దట్ గివ్స్ ద నెట్ హెడ్ అండర్ విచ్ ద టర్బైన్ ఈజ్ వర్కింగ్. సో ఒకసారి ఈ ఫార్ములాలో ఒకటి, తర్వాత కాన్సెప్ట్ ఒకటి, డిఫరెన్స్ ఒకటి జాగ్రత్తగా చూసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు పంప్స్. ఈ పంప్స్ ఎలా పనిచేస్తాయి, పంప్కు టర్బైన్కి ఏంటి రివర్స్ అన్నట్టు. పంప్లో మనకి ఏంటంటే వి విల్ సప్లై ద పవర్, టర్బైన్ మనకు వి విల్ గెట్ ద పవర్ అంట. దట్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఈ పంప్స్ లోపల ఎలా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చేసేసుకోండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్ విత్ ఇన్ 1 or 2 వీడియోస్. ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. దట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఈ బుక్కి వచ్చేసి మీకు ఏ బుక్ తీసుకున్నా బాగుంటుంది. బన్సల్ బాగుంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ బన్సల్ బాగుంటుంది,
బాగుంటుంది. మోడీ అండ్ సిటీ కూడా చాలా బాగుంటుంది. చాలా బుక్స్ ఉన్నాయి మీకు. ఫ్లూయిడ్ మెకానిక్స్ లోపల మీకు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా కానీ సరిపోతుంది మీకు. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. ఇవి ఒకసారి చూసేసుకోండి. ఈ ఫార్ములాలన్నీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసేసుకోండి, రాసేసుకోండి మొత్తం ఆల్ ఫార్ములే. తర్వాత ఇంకోటి బేసిక్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఏంటంటే మనం చాలాసార్లు అనుకున్నాం చాలా వీడియోస్ లోపల ఏంటంటే ఓన్లీ డేటా ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ అంతే. సో ఖచ్చితంగా మీకు కంపారిజన్ మీద అయితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పడిపోబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, Q1/N1 D1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు Q2/N2 D2 క్యూబ్. అట్లానే P1 క్యూబ్ బై రో N1 క్యూబ్ D1 to the power of 5 ఈజ్ ఈక్వల్ టు P2 క్యూబ్ బై రో N క్యూబ్ N2 క్యూబ్ D2 to the power of 5. సో వీటి ద్వారా పవర్ను కానీ తర్వాత అంటే మనకు ఒక కండిషన్ దగ్గర పవర్ కానీ హెడ్ కానీ డిశ్చార్జ్ కానీ ఇచ్చినప్పుడు ఇంకో హెడ్ దగ్గర మనము ఈ పారామీటర్స్ కనుక్కోవచ్చు ఈ పారామీటర్స్ తోటి యూజ్ చేసి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీకు ఇమ్మీడియట్గా కొత్త వీడియో పెట్టబోతున్నాను అన్నప్పుడే వెంటనే మీకు పెట్టానగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రావాలంటే మీరు ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ నొక్కండి. ఓకేనా? సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ ది ఎగ్జామ్, యూ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. ఓకే, సీ యూ.